హలో అండి. ఈ కుండీలో ఉన్నది నల్లేరు చెట్టండి. దీన్ని బాగా పెంచారు వీళ్ళు. ఈవిడని అడిగితే కొద్దిగా ఒక 4 కొమ్మలిచ్చింది. నేను ఈటిలిని తీసుకొచ్చి ఈనెలు తీసేసి ఇలా కట్ చేసి దీంట్లోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు పచ్చడికి సిద్ధం చేశాను. దీంట్లోనికి పల్లీలు, పచ్చి శనగపప్పు కూడా ఏంచేశాను. అలాగే పచ్చిమిర్చి, నల్లేరు కాడలను కూడా ఏసేసి దాంట్లోకి కొంచెం చింతపండు, అలాగే 3 టమాటాలు, రుచికి తగ్గ ఉప్పు వేసి వీటిని బాగా వేయించేశాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా రోటి పచ్చడి చేసేసుకుందాం అని ఏంచిన పల్లీలు, శనగపప్పుతో పాటు వెల్లుల్లి, జీలకర్ర, అలాగే రుచికి తగ్గ ఉప్పేసి చక్కగా రోట్లో పచ్చడి నూరేశాను. ఎంతో టేస్టీ అయిన నల్లేరు రోటి పచ్చడి నేను ఈ విధంగా చేశాను. ఇంకా చూడంగానే నోరూరిపోయింది. దీంట్లోకి వేడి వేడి అన్నం వండేశాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోటి పచ్చడి తీసేసి ఈ వేడి వేడి అన్నం ఈ రోట్లో పెట్టుకుని అస్సలు కలిపి తింటే ఉందండి. చిన్నప్పుడు అమ్మ రోటి పచ్చడి చేస్తుంటే ముద్దల కోసం చేయి జాపిన రోజులు గుర్తొచ్చాయండి. ఎక్కడైనా మీకు నల్లేరు దొరికి